నేను దేశంలోనే అత్యంత సీనియర్ నాయకుడిని. దేశ రాజకీయాల్లో నేను చక్రం తిప్పాను. ఎంతో మందిని ప్రధానులను ప్రెసిడెంట్లను చేశాను. నా ముందు జగన్ ఓ బచ్చా అని కూస్తున్న చంద్రబాబును నేను కొన్ని ప్రశ్నలు అడగదలుచుకున్నాను. చంద్రబాబు, జగన్ గారితో పోల్చుకుంటే నువ్వు ఎందులో గొప్ప? 2014 ఎన్నికల ముందు 650కి పైగా హామీలు ఇచ్చిన నువ్వు అధికారంలోకి వచ్చాక అందులో 10% కూడా అమలు చేయలేదు. జగన్ గారు 2019 ఎన్నికల ముందు ఇచ్చిన హామీల్లో కేవలం 58 నెలల్లోనే 99% హామీలు అమలు చేశారు. ఇప్పుడు చెప్పు చంద్రబాబు, ఎవరు గొప్ప? 2014-19 మధ్య అంటే నీ హయాంలోనే బాబు అప్పులు 169% పెరిగితే 2019-24 మధ్య అంటే జగన్ గారి పాలనలో 58% తగ్గింది. ఇప్పుడు చెప్పు చంద్రబాబు, ఎవరు గొప్ప? ఇంటికి ఒక ఉద్యోగం అని చెప్పి ఒక్క ఉద్యోగం కూడా ఇవ్వకుండా యువతను మోసం చేశావు చంద్రబాబు నువ్వు. జగన్ గారు అధికారంలోకి వచ్చాక 2.31 లక్షల శాశ్వత ఉద్యోగాలు, ప్రభుత్వ ఉద్యోగాలు ఇచ్చారు. ఇప్పుడు చెప్పు చంద్రబాబు, ఎవరు గొప్ప? డ్వాక్రా రుణాలను మాఫీ చేస్తానని చెప్పి అక్క చెల్లెమ్మలను దగా చేశావు చంద్రబాబు నువ్వు. జగన్ గారు డీబీటీ రూపంలో 87% కుటుంబాల ఖాతాల్లో 2.70 లక్షల కోట్లు నేరుగా జమ చేశారు. ఇప్పుడు చెప్పు చంద్రబాబు, ఎవరు గొప్ప? 2015-16 నాటికి అంటే నీ హయాంలోనే చంద్రబాబు రాష్ట్రంలో 11.77% పేదరికం ఉంటే 2022-23 నాటికి 4.19% తగ్గింది. ఇప్పుడు చెప్పు చంద్రబాబు, ఎవరు గొప్ప? వయస్సు పెరిగితే సరిపోదు చంద్రబాబు, ప్రజలకు మంచి చేయాలనే మనసు ఉండాలి. అది జగన్ గారికి చాలా ఎక్కువ ఉంది కాబట్టి పేదల హృదయాల్లో కొలువై ఉన్నారు.